రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల వాతావరణం ఉద్రిక్తతకే లోనైంది. ఇక మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక ఈ ఉద్రిక్తతను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రెండు వర్గాలకు మధ్యవర్తిత్వం చేపట్టారు. ఇక ఎర్రబల్లి పీఏవై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడంతో పరిస్థితులు మరింత ఉధృతంగా పెరిగింది. మున్సిపల్ కార్యాలయం వద్ద రెండు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తున్నాయి. ఇక ఈ సమయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కావ్య చేరుకున్నారు. తొర్రూరులో మొత్తం 16 ఓట్లలో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 స్థానాల్లో విజయం సాధించింది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్లను నమోదు చేశారు. దీనివల్ల రెండు పార్టీల బలబలాలు సమానంగా మారడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇక వరంగల్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా కావ్య పేరున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక తొర్రూరులో ఎక్స్ అఫీషియో ఓటుల కారణంగా వైస్ చైర్పర్సన్ అలాగే ఎవరనేది డ్రా ద్వారా తేలే అవకాశం ఉందని సమాచారం. ఇక బీఆర్ఎస్ కడియం కావ్య ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా నమోదుపై చట్టపరంగా వెళ్తామని బీఆర్ఎస్ తేలింది. వెన్నుపోటు గొడవలు చుట్టూ పగడాలు మన నైజం కాదు. ప్రజలు కూడా అందరు గమనిస్తుండ్రు ఎవరేం చేసిండ్రు. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల వాతావరణం ఉద్రిక్తతకే లోనైంది. ఇక మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాము, మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి? రచన, ఉదయం నుంచి కూడా ఈ తొర్రూరు మున్సిపల్ ఎన్నిక చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నికకు సంబంధించిన ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో 9 స్థానాలు గెలవ అధికార కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీ కడియం కావ్యతో పాటు స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓటు ఉపయోగించుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కడియం కావ్య ఓటు చెల్లదు. గతంలో 2025 సంవత్సరంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎలక్షన్స్ లో అక్కడ తన ఓటు వినియోగించుకున్న చెల్లదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఇక్కడ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఇక్కడ వాగ్వాదం చేసిన పరిస్థితి. దాంతో పాటు వెంటనే అక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా అక్కడ స్థానికంగా ఉన్న టీపీసీసీ ఉపాధ్యక్షులు ఝాన్సీ రెడ్డి కూడా తన క్యాడర్ తో ఇక్కడికి వచ్చి కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకవైపు ఎర్రబెల్లి దయాకర్ రావును అక్కడి నుంచి పంపించాల్సిందిగా ఝాన్సీ రెడ్డి చెప్పడం, దాని తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా యశస్విని రెడ్డితో పాటు ఝాన్సీ రెడ్డిని అక్కడి నుంచి పంపించాల్సిందిగా చెప్పడంతో అక్కడ ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్యలో పోటాపోటీ నినాదాలు చేసుకుని ఒకవైపు పోలీసులు రంగప్రవేశం చేసి ఎంత సర్ది చెప్పినా కూడా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళకపోవడంతో కూడా ఒకవైపు దాదాపు గంటన్నర పాటు కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. స్థానిక ఎస్పీ శబరీష్ కలిగించుకుని ఇరు పార్టీ కార్యకర్తలు కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఒక బ్యారికేడ్ ఏర్పాటు చేసి బ్యారికేడ్ అవతలకి ఇరు పార్టీ కార్యకర్తలు చెదరగొట్టడంతో ప్రస్తుతం అయితే కొంత ఇప్పుడు లోపల మున్సిపల్ ఆఫీస్ లో ఇక్కడ ఎలక్షన్ ప్రమాణ స్వీకారం అయితే జరుగుతుంది. కాకపోతే ఈ ఎన్నికకు సంబంధించిన కొంత సందిగ్ధత దీనికి సంబంధించి కూడా కడియం కావ్యకు సంబంధించిన ఓటు చెల్లదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడానికి రంగం సిద్ధమైందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అసలు ఈ ఎన్నిక ఈ రోజు జరుగుతుందో దాన్ని పోస్ట్పోన్ చేస్తారన్న ఒక సందేహం కొద్దిసేపటి క్రితం ఇక్కడ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని ఇక్కడ పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. దాంతో పాటు ఝాన్సీ రెడ్డితో పాటు యశస్విని రెడ్డి ఇక్కడ అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారు. ఇక్కడ మా కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నిక ఏ విధంగా కొనసాగుతుంది. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించి లంచ్ మోషన్ పిటిషన్ వేసే నేపథ్యంలో ఎన్నిక ఈ రోజు జరుగుతుందా, ఏదైనా పోస్ట్పోన్ వచ్చే అవకాశం ఉందా అని చెప్పేసి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. దాదాపు ఇక్కడ గంటన్నర పాటు ఒక ఉధృత వాతావరణం నెలకొంది. ఒకవైపు పోలీసులు ఎంత నిర్వహించే ప్రయత్నం చేసినా, ఒకవైపు 144 సెక్షన్ విధించాము, ఇక్కడ ఎవరు కూడా ఉండొద్దని చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఎవరు కూడా తగ్గకపోవడంతో కొంత ఉధృత వాతావరణం నెలకొంది. స్థానిక ఎస్పీ శబరీష్ కలిగించుకొని వాళ్ళను పంపించే ప్రయత్నం చేశారు. కొంతవరకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కొంతవరకు చెదురుమదురు ఘటన కొంతవరకు కార్యకర్తలు కూడా అత్యుత్సాహం ప్రదర్శించిన నేపథ్యంలో దాదాపు గంట సేపటి పాటు అయితే ఉధృత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎన్నిక ఈ రోజు జరుగుతుందో, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైకోర్టును ఆశ్రయిస్తే ఏ విధంగా ఉంటుందో మరి కాసేపటి తెలియాల్సింది. రచన, అప్డేట్స్ రాము. న్యాయాన్ని నమ్ముకున్నాం. వెన్నుపోటు గొడవలు చుట్టూ
పథకాలు మా నైజం కాదు. ప్రజలు కూడా అందరు గమనిస్తుండ్రు, ఎవరేం చేసిండ్రు అన్నది అయిపోయాక నేను తప్పకుండా సమాధానం. నీతిని న్యాయాన్ని